నమస్తే ఎంటీవీ బన్నింగ్ షో స్వాగతం. నేను మాణిక్యరావు. ఏలూరు పార్లమెంటు నాయకులు గురుముచ్చు గోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నారు. ఒక కామర్స్ లెక్చరర్, మీరు కామర్స్ కదా? కామర్స్ ఒక లెక్చరర్, ఎంబీఏ ఫైనాన్స్ కామర్స్ లెక్చరర్. కామర్స్ లెక్చరర్ ఒకేసారి కోట్లకు అధిపతి ఎట్లా అయ్యారు? సరే అండి, మనకి తెలుగుదేశం పార్టీకి మీరు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు? మీరు అట్రాక్ట్ అయ్యారా? పార్టీ పెద్దలు మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మిమ్మల్ని? ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, ఎంపీ అంటే కొంచెం స్పాన్ ఎక్కువ కాబట్టి నేను తట్టుకోలేను అంటే, లేదు ఎమ్మెల్యే కంటే ఎంపీ బాగుంటుందని లోకేష్. ఇప్పుడు మీరు పార్టీ టీడీపీలో ఉన్నారు నిన్నటి వరకు. టీడీపీ మిమ్మల్ని ఏం చేసింది? టీడీపీ వల్ల మీరేం నష్టపోయారు? ఎట్లా నష్టపోయారు? క్యాస్ట్, ఒక క్యాస్ట్ అనేది ఒకటి ఉంది. క్యాస్ట్ ఉండాలి, వాళ్ళకి క్రియేటివిటీ ఉండాలి, మళ్ళీ కాన్ఫిడెంట్ ఉండాలి. ఈ 4C అనేది చాలా ఇంపార్టెంట్ పొలిటికల్లో. ఈ నాలుగిట్లో ఏది లోపిస్తే మీకు టికెట్ నిరాకరించారు చంద్రబాబు గారు? మీకు లేని క్వాలిఫికేషన్స్ ఆయనకి ఏమున్నాయి? పుట్టా మహేష్ యాదవ్ గారు అంటే ఆయనకు ఇంకో సీ ఉందండి. ఆయన సివిల్ కాంట్రాక్టర్. ఇక్కడ పోలవరం అనేది ఒకటి ప్రాజెక్ట్. పుట్టా మహేష్ యాదవ్కి పోలవరం ప్రాజెక్ట్ ఒక వరమే, వ్యాపారస్తులకి వరం అది. అందుకనే ఆ పోలవరంలోనే వరం ఉంది. 3,000 రూపాయల పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంటేనే బడ్జెట్ ఎక్కడదని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ. మరి ఇవాళ 4,000 రూపాయలు బీసీలు అంటే మిగిలిన కులాలు కూడా ఇప్పుడు అదే 4,000ని అన్ని కులాల్లో వెనుకబడిన వర్గాలు కూడా 4,000 ఇవ్వమని అడుగుతున్నారు. అది సాధ్యపడుతుందా? ఒక బీసీ నాయకుడిగా చెప్పండి. $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. బీసీలకే పెద్ద వేట వేయాలంటే అశోక్ గౌడ్ గారు ఉన్నారండి. ఆయన ఎప్పటి నుంచో స్టేట్ లీడర్. గౌడ్ సమాజ వర్గం కూడా సైజబుల్. సో ఆయనకి ఇవ్వచ్చుగా బీసీల్లో. 50 కోట్ల రూపాయలు పెట్టమంటే నేను అంత పెట్టలేను, నేను 35 కోట్ల రూపాయలు పెట్టగలను అని మీరు అన్నట్టు బయట దొరుకుతున్న మీరు అన్నారు ప్రచారం. ఇది కూడా ఒక ప్రచారంలో భాగంగా జరిగింది. మరి నెంబర్లు అలా చెప్పడం బాగోదు. అది నాకు నమస్తే ఎంటీవీ బన్నింగ్ షో స్వాగతం. నేను మాణిక్యరావు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం స్టార్ట్ అయింది. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో ఈ రోజు నుండి అధినేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కూటమి విజయం మాదే అంటుంది. వైసీపీ వై నాట్ 175 అంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న మొన్నటి వరకు ఏలూరు పార్లమెంటుకి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా దాదాపుగా అంటే లిస్టులో ఏలూరు పార్లమెంట్ అనగానే గురుముచ్చు గోపాల్ గారి పేరే కనిపించింది. ఒక్క నైట్లోనే రాజకీయాలు, ఒక నిమిషం చాలు రాజకీయాలు మారడానికి. ఒక నైట్లోనే పేరు తారుమారయ్యింది. గురుముచ్చు గోపాల్ గారి ప్లేస్లో పుట్టా మహేష్ యాదవ్ని టీడీపీ అధిష్టానం రంగంలో దించింది. ఈ నేపథ్యంలో గురుముచ్చు గోపాల్ గారు నిన్ననే ఇదే సమయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఈరోజు ఎంటీవీతో తొలి ఇంటర్వ్యూ. రాజకీయ నేపథ్యం ఏంటి? ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు, రాజకీయాలకు ఎందుకు వచ్చారు? ఒక్కసారిగా గ్రామ సర్పంచో, ఎంపీటీసీనో, ఎంపీపీనో ఏ పదవి చేయకుండా ఒకేసారి ఎంపీ అభ్యర్థిగా రావడానికి ప్రేరణ ఎవరు? ప్రోత్సహించింది ఎవరు? వీటి మీద డిస్కస్ చేద్దాం. మరి మనతో పాటు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంటు నాయకులు గురుముచ్చు గోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గుడ్ ఈవినింగ్ గోపాల్ గారు. నమస్కారం అండి కేఎంఆర్ గారు. బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. మిమ్మల్ని చూడటానికి మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. పవర్ రీజనరేట్ అన్నమాట. ఓకే, ఏంటి పరిస్థితి? అసలు మీరు రాజకీయాల్లో ఆలోచన అసలు మీ గతంలో ఉందా? మీ ఫ్యామిలీ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా? లేకపోతే
మీరు స్వతహాగా రాజకీయాల్లో రావడం మీకు మీ ఆకాంక్ష ఏంటంటారు గోపాల్ గారు? అంటే రాజకీయ నేపథ్యం అంటే మాది వ్యవసాయదారుల కుటుంబం, అంటే దిగువ మధ్యతరగతి కుటుంబం అని చెప్పేసి అంటారు. నా కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళని అంటే పలు ఇంటర్వ్యూలో చెప్పాను నేను. అంటే నాకు పుట్టినప్పుడు అదొక మారుమూల ప్రాంతంలో పుట్టాము, ఇక్కడ కంటంనేని వారిగూడెం అనేది. పుట్టిన నెల రోజుల్లోనే అంటే చేసే వ్యవసాయదారుని బట్టి అప్పట్లో మాకు కులరీత్యా ఏంటంటే గొర్రెలు పెంపకం ఉండేది. అప్పుడు చాలా ఈ ఊళ్ళో ఇబ్బంది అనో ఇంకెట్లానో తోటలోకి వెళ్ళి నాకు 5 సంవత్సరాలు వయసు వచ్చే వరకు అక్కడే పెరిగాం. ఆ తర్వాత అంటే అందరి లైఫ్ లాగా నా లైఫ్ అయితే లేదు. అంటే అందరూ ఏంటంటే గోల్డెన్ స్పూన్తోనో లేదంటే మెరుగైన వసతులు చాలామందికి ఉంటాయి, కానీ అలాంటి వసతులు కూడా లేవు. తోటల్లో పెరగటం అంటే పసిపిల్లలు మీరు అర్థం చేసుకోండి. అలాగే పాములు జర్రులతోనూ లేదంటే కరెంటు లేక కిరోసిన్ లైట్లతో జీవనాధారం గడిపి అంటే జీవనం సాగించినటువంటి రోజులు అవి. అలాగే ఆ క్రమంలోనే అంటే మా మేనతో కావడం అలాగే పాము గరిచి చనిపోతే అప్పుడు భయం వేసి ఆ పొలాల్లో నుంచి ఊళ్ళోకి వచ్చి మళ్ళీ ఎక్కడైతే పుట్టామో ఆ ఊరికి కంటంనేని వారిగూడెంకి వచ్చాము. అక్కడే పెరిగాం. నా విద్యాభ్యాసం అంతా ఇక్కడే మన ప్రభుత్వ స్కూల్లోనే జరిగింది. డిగ్రీ కాలేజీ కూడా ప్రభుత్వ స్కూల్లో ఉంది. నా MBA కరెస్పాండెంట్ చేసాము. అంటే ఫైనాన్షియల్ దృష్టి ఏంటంటే నాకు ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీల్లో చదివేంత స్తోమత లేక విద్యాభ్యాసాన్ని అంటే విద్యనంతా కూడా గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ అన్నీ కూడా ఇలా స్వశక్తితో అంటే కష్టం నష్టాలు వచ్చి చేసాం. నేను చదువుకునే రోజుల్లోనే అంటే మన వ్యవసాయ పనులు చేసేవాడిని. కోత కోయటం, నారుగు నూర్చడం ఇలాంటి వ్యవసాయం సంబంధించిన పనులన్నీ దూకాలు వేయటం అంటే చాలా ఉంటాయి వ్యవసాయ పనులు. ఇది అది అని లేదు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనకి వరి ఆధారం కాబట్టి నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కొప్పు నీర్చావా అంటే డైలాగులు ఉంటాయి. ఆ డైలాగ్ అవన్నీ కూడా మనం నేనైతే చేశాను. డిగ్రీ కాలేజీలో అయిన తర్వాత ఇక మాస్టర్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా అంటే ఉద్యోగం చేసే వయసు కాబట్టి ఆ మాస్టర్స్ అవ్వగానే నేను కాలేజీ లెక్చరర్గా స్టార్ట్ చేశాను. అలా చేసిన తర్వాత ఏ కాలేజీలో చేశారు? జంగారెడ్డిగూడెం ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్ అని ఉంది, అక్కడ చేశాను. అక్కడ చేస్తుంటే చాలామందికి పేద స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి కామర్స్లో నేను ఫ్రీగా ట్యూషన్ చెప్పేవాడిని. అంటే నాది తెలుగు మీడియం అయినా కానీ ఆ తర్వాత నేను కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం వల్ల ఇంగ్లీష్లో కూడా కొంతమందికి నేను లెక్చరర్స్ ఇస్తూ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేవాడిని. ఇక తర్వాత ఏంటంటే మనకి కెరీర్ గ్రోత్ కోసం నేను విజయవాడ నుంచి ఇక్కడ జంగారెడ్డిగూడెం వచ్చినప్పుడు అంటే విజయవాడ అంటే నేను ICW కూడా కొన్ని కోర్సులు నేర్చుకుని ICW కూడా చేశాను అనమాట. ఇక తర్వాత హైదరాబాద్ వెళ్ళటం, అక్కడ సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటూ అకౌంటెంట్గా చేసి 2003లో మలేషియా వెళ్ళాము. ఆ తర్వాత 3 సంవత్సరాలు మలేషియాలో ఉన్నాం. సింగపూర్లో మూవ్ అయిపోయి ఇంకా పర్మనెంట్ రెసిడెంట్గా అక్కడే ఉన్నాం. వెళ్ళి 20 సంవత్సరాలు అవుతూ ఉంది. 10 సంవత్సరాలు బయట ఓవర్సీస్లో వర్క్ చేసిన అందరూ నేను 2014లో ఫిబ్రవరి 9వ తారీఖున సొంతంగా సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ ఓపెన్ చేసి ఏషియన్ టెక్నాలజీ సొల్యూషన్స్ అని సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ పెట్టి సింగపూర్ హెడ్ క్వార్టర్గా మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, వియత్నాం, ఇండియా ఇలాగ నైజీరియాలోను అమెరికాలోను క్లయింట్స్కి మనం సర్వ్ చేస్తున్నాం. మన ఓన్గా సొంత ఆఫీసులో అయితే సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకి చాలా బిగ్గర్ ప్రెజెన్స్ ఉంది. సో ఇవన్నీ బట్టి చూస్తే ఏంటంటే మనకి ఎక్కడ కూడా రాజకీయ నేపథ్యం అయితే లేదు. అంటే సింపథైజర్స్గా తెలుగుదేశం పార్టీకి అయితే మార్చి 29, 1982 ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పుడు మీ వయసు ఎంత అంటారు? అప్పుడు నా వయసు ఎంత అంటే 4-5 సంవత్సరాలు ఉంటుంది. చిన్నపిల్లలు అప్పటి నుంచే మీకు అంటే అప్పటి నుంచి అంటే గుర్తుండదు, బట్ మన ఫ్యామిలీ కదా వాళ్ళు పెద్దవాళ్ళ గ్రామీణ ప్రాంతం వాతావరణం కాబట్టి ఇంకా పార్టీ సింపథైజర్గా ఉన్నారు టీడీపీకి ఎప్పుడు కూడా. అంటే అప్పట్లో మొత్తం కాంగ్రెస్ ఉండేది మా ఊళ్ళో. ఆల్మోస్ట్ 95% కాంగ్రెస్ ఉండేది. ఓన్లీ మా 4 కుటుంబాలు ఇంకొక 2-3 కుటుంబాలు మాత్రమే తెలుగుదేశంకి ఫేవర్గా జెండాలు పట్టుకుని తిరిగిన వాళ్ళు. సో 82లోనే మీకు బీజం పడింది. అంటే 82 అంటే మరి చిన్నపిల్లలు కాదు, కానీ మీ పేరెంట్స్, మీ వాతావరణం, గ్రామీణ ప్రాంతం, మీ ఊర్లో ఉన్న వాతావరణం, ఆ 4-5 ఫ్యామిలీలు మీద 1 ఆఫ్ ది ఫ్యామిలీ అవడం, కొంచెం తెలుగుదేశం ఆ జెండా వాతావరణం అనగానే కొంచెం ఎక్కడో చిన్నపిల్లడైనా అవగాహన చేసుకోవడం వయసు కాకపోయినా కొంత మీకు బ్రెయిన్లో ఎక్కడో ఫిక్స్ అయి ఉన్నారు.
అవును, అంటే చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుండవు, కానీ కొన్ని సంఘటనలు అయితే అలాగే గుర్తుండిపోతూ ఉంటాయి. సో అవి అంటే రాజకీయంలోకి మనం ప్రేరేపించిన కొన్ని కారణాలు ఎలా ఉంటాయంటే, నేను పుట్టి పెరిగిందంతా ఇలా కష్ట నష్టాలకు వచ్చి మనకి జీవనం సాగుతున్నప్పుడు అప్పట్లో ఏంటంటే స్కూల్లోకి సర్టిఫికేట్లు అంటే జాయిన్ అవ్వాలా కానీ ఒక బీసీ సర్టిఫికేట్ కావాల్సి వచ్చేది, లేదంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చేది. ఇలా కర్నాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళే విఆర్ఓలకు ఉండి సంతకాలు పెట్టేవాళ్ళంటే ప్రతి దానికి లంచం, వాళ్ళకి డబ్బులు ఏముందో వాళ్ళు సంతకాలు పెట్టేవాళ్ళు కాదు. అలాగే మనకి ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఇందాక 10 నిమిషాల కింద కరెంట్ లేదు, చదువుకుందామంటే ఈ కిరోసిన్ డబ్బాలు పెట్టి ఆ లాంతర్లు ఉండేవి అప్పట్లో, వాటి కింద చదువుకోవటం, లేదంటే ట్యూబ్ లైట్ల కిందకి వెళ్ళి చదువుకోవటం, అంటే స్ట్రీట్ లైట్లు ఉండేవి కదా వాటి కిందకి వెళ్ళి చదువుకోవటం, అవి కూడా కరెంట్లు ఉండేవి కదా. ఉన్నప్పుడు అంటే ఒక రకమైన కోపం వచ్చేది, ఆ పరిస్థితులు సర్కమ్స్టాన్సెస్ వల్ల కోపం వస్తుంటే లెటర్లు ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. అంటే లంచం తీసుకున్న వాళ్ళకి వాళ్ళ అడ్రస్ పెట్టి రాయటం, అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డులకి లెటర్లు రాయటం. అలాగా నేను హైదరాబాద్ అంటే ఇక్కడే వేస్తే లోకల్లో ఎక్కడి నుంచి వచ్చిందని తెలిసిపోతుంది కాబట్టి చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి హ్యాండ్ రైటింగ్ వల్ల మళ్ళీ అని హైదరాబాద్లో పోస్ట్ చేసేవాళ్ళం, వాళ్ళకి వెళ్ళేవి. సో ఇట్లాగా జరిగేవాట. అంటే సమస్యల మీద అప్పుడే పోరాటం అనేది జరిగింది. ఇంకా కొంచెం గొప్పగా కొన్ని సంఘటనలు మనం చెప్పుకోవాలంటే, నేను చింతలపూడిలో డిగ్రీ కాలేజీ అంటే కాలేజీలో చదువుతున్నప్పుడు నేను బీకామ్ గ్రాడ్యుయేట్ని. కాలేజీ లేదు అక్కడ, హై స్కూల్లోనే అక్కడ ఇంటర్మీడియట్ తర్వాత కాలేజీ ఉండేది, డిగ్రీ కాలేజీ. సో మాకు 1:30కి క్లాసులు స్టార్ట్ అయ్యేవి, బట్ బస్సులు ఉండేవి కాదు. అందుకని మేము ఉదయం 8:30కే ఉదయం సద్దన్నం తినేసి, అంటే 2002లో వచ్చినట్టు డిగ్రీ కాలేజీ, అది కూడా పోరాట ఫలితం అండి, అది చెప్పబోతున్నాను. విద్యాధరరావు గారు మేము చదువుకున్న రోజులు ఎంఎన్ రాజేశ్వరి గారు ఉండేవారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండేవారు. ఏఐఎస్ఎఫ్ నేను ఒక యాక్టివిస్ట్ అప్పుడు, మాకు లీడర్ అలానా ఉంటే మేము ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే వచ్చేవాళ్ళు వాళ్ళందరినీ గౌరవ చేసి అక్కడ చింతలపూడిలో ఆపేసేవాళ్ళం. అలాగే చాలా పోరాటాలు చేసాం. ఇంకా కొన్ని సమస్యల మీద మేము అప్పట్లోనే మనకి ఎన్టీఆర్ గారు చనిపోయిన సమయంలో ఇందిరా పార్క్కి ధర్నాలకు వెళ్ళాం. ఈ ఏఐఎస్ఎఫ్ ఎలా ఉండదంటే, ధర్నాలు చేస్తే మనకి ట్రైన్లో వెళ్ళినా కానీ టికెట్లు ఉండేవి కదా, ఫ్రీగా ఇక్కడ ఎక్కేసి అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ధర్నాల కోసం వెళ్తే అదే సమయంలో ఎన్టీఆర్ గారు చనిపోతే మేము మా వంతుగా మళ్ళీ ఏంటంటే ఓదార్పులు అన్నట్టుగా ఆ స్టూడెంట్స్ అందరం కలిసి ఆ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళి, అప్పట్లో లక్ష్మీపార్వతి గారు ఇంకా కొంతమంది లీడర్స్ ఉన్నారు, ఇంకా అలా కలిసి కృష్ణరాజు గారు ఉండేవారు మన జిల్లా, అతను ఆ టైంలో గాలిముద్దు కృష్ణనాయుడు గారు కూడా ఉన్నారు, కృష్ణనాయుడు గారు. ఇలా ఇదండి మన వాతావరణం. అంటే ఎక్కడ కూడా రాజకీయానికి ఎక్కడ డాట్స్ లేవు, కానీ సమాజంలో ఉన్న పరిస్థితులను చూసి ఒక రకమైన కోపం, ఒక పాలసీలోకి వెళ్ళాలి, ప్రభుత్వంలోకి వెళ్ళాలి, అప్పుడే మనకి మన అంటూ బాధలు ఇబ్బందులు కొంచెం ఆ పరిస్థితులు ప్రజలకి అనుకూలంగా ఉండేలా చేయాలని మీ తపన. అవును, అంటే మోటివేషన్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఒక కామర్స్ లెక్చరర్, మీరు కామర్స్ కదా, కామర్స్ ఒక లెక్చరర్, ఎంబీఏ ఫైనాన్స్ చేసాము, కామర్స్ లెక్చరర్. కామర్స్ లెక్చరర్ ఒకేసారి కోట్లకు అధిపతి ఎట్లా అయ్యారు, ఎట్లా సాధ్యపడింది? సాధ్యం అంటే అదే అండి, మనకి నేను మలేషియా వెళ్ళటానికి నేను నా కెరీర్ని 2,500 రూపాయలతో అలా స్టార్ట్ చేసాము డిగ్రీ కాలేజీలో. అప్పట్లో 2,500 అంటే చాలా కొంచెం పెద్ద అమౌంట్లా ఉండేది. ₹1,00,000 అంటే ఇవాళ రోజులు అది కోట్లతో సమానం. అలాగే నేను మలేషియా వెళ్ళడానికి ఒక ₹1,50,000 అవసరమైతే టికెట్లకి అక్కడికి వెళ్ళి మెయింటైన్ చేసుకోవడానికి, ఆ డబ్బులు పోజేయడానికి నేను మా చుట్టాలలో చాలామందిని అడిగి అక్కడక్కడ చిన్న చిన్న అమౌంట్లు కలెక్ట్ చేసుకుని నేను వెళ్ళాను. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ ఉద్యోగం నాకు రాగానే అందరికీ మళ్ళీ అంటే తీసుకున్నాక వాళ్ళకి మళ్ళీ వడ్డీ రూపంలో కొంత వాళ్ళకి ఇచ్చేది, అదంతా చెల్లించాం. అదే లెక్చరర్గా మన సాఫ్ట్వేర్ అంటే ఎప్పుడు కూడా ఎక్కువ జీతాలు ఉంటాయి. అంటే మనకి నేను ఎస్ఐపి కన్సల్టెంట్గా ఉన్నాను, నేను పనిచేసింది లాస్ట్లో యాపిల్ అండి, ఒక 3 సంవత్సరాలు యాపిల్లో చేశాను. సో సాఫ్ట్వేర్ రంగం అనగానే హైలీ పెయిడ్ శాలరీస్ ఉంటాయి, దాంట్లోనూ ఎస్ఐపి అనేది బాగా అంటే వెరైటీస్. సో నాకు దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ బ్యాకప్ బాగా దొరికింది. దాంట్లో ఇక అక్కడ ఉన్న మనకి ఆ మనీని మనం అకామిడేట్ చేసుకొని, అంటే నేను ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా ఇండియాలో పెట్టలేదు. ఆ 10 years కష్టార్జితం అంతా కూడా నేను ఒక అంటే సేవింగ్స్ రూపంలో పెట్టి 2014లో నేను కంపెనీ స్టార్ట్ చేసి
చిన్నగా స్టార్ట్ చేసాం. నాకున్న ఐటీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఐటీ కాంట్రాక్ట్స్ వల్ల ఏంటంటే దానికి నేను ఐటీ కంపెనీ అంటే కన్సల్టెంట్గా చేస్తున్నప్పుడే ఈ సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, వియత్నాం, లేదంటే మియన్మార్, ఇంకా అమెరికా ఇవన్నింటిలో చేశాను. నాకున్న రిలేషన్స్ వల్ల నేను పెట్టంగానే బిజినెస్ కొంత ఈజీ అయింది. అంటే బిజినెస్ కాంట్రాక్ట్స్ రావటం, మనం ఆ రిసోర్స్ని మనం ఈజీగా అంటే ప్రాజెక్టుల్లో పెట్టడం అనేది చేయటం వల్ల కొంత మనకి బాగా బెనిఫిట్ అయింది. అయితే 5 years అంటే డెఫినెట్గా బ్రేక్ ఈవెన్ రావడానికి చాలా కష్టపడ్డాం. 5 years అయితే పట్టింది. బిజినెస్ చేయడానికి కూడా మనకి ఫ్యామిలీ రీత్యా కానీ లేదంటే మనకి ఎవరు కూడా గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు. మనం ఓన్గానే మనమే సైకిల్ తొక్కుతున్నాం కాబట్టి అక్కడ కూడా చాలా స్ట్రగుల్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది, ఫేస్ చేసాం. సో దాంట్లోనే ఇంకా ఏంటంటే మనకి 5 years తర్వాత ఇంకో 5 yearsలో మనకి సూపర్ ప్రాఫిట్స్ రావటం, వాటిని నేను కొంత డైవర్ట్ చేసి రియల్ ఎస్టేట్ లాస్ట్ 5 yearsగా ఇప్పుడంటే 6th year ఇది హైదరాబాద్లో ఒక ప్రాజెక్ట్ కట్టాం. ఆ ప్రాజెక్ట్ వేసినప్పుడు దాంట్లో కొంత లాభం రావడం, ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ మన సొంత ఏరియా ఎక్కడేదో చేయాలని చెప్పేసి ఇక్కడే పాల్సన్పల్లిలో ఏషియన్ కంట్రీ హోమ్స్ అని ఒక లేఅవుట్ వేసాం. అంటే మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. కొన్ని కారణాల వల్ల ఏంటంటే అది ఒక 20 crores ప్రాజెక్ట్ అది ఆగిపోయింది. తర్వాత ఇప్పుడు మీరు రాజకీయ ప్రవేశం, తెలుగుదేశం పార్టీకి మీరు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు? మీరు అట్రాక్ట్ అయ్యారా? పార్టీ పెద్దలు మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మిమ్మల్ని? అంటే పార్టీలకి అట్రాక్షన్ అంటే అదే మన ఊళ్ళో ఇప్పుడు మనకి ఈ పల్లెటూరు ఇక్కడ మనకు ఒక హౌస్లో గెస్ట్ హౌస్ లాగా కట్టుకున్నాం మా అమ్మ నాన్నల కోసం. అలాగే మా అమ్మాయి ఫంక్షన్ ఔట్సైడ్ ఫంక్షన్ చేసాం. అంటే వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. మనకి ఒక సంతోషకరంగా ఏంటంటే ప్రజలందరిని ఇన్వైట్ చేసి ఒక ఈవెంట్, మెగా ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసి భోజనాలు ఏర్పాటు చేస్తే దానికి రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. ఒక 15,000 మంది పైగా ఆ రోజున అందరూ ఓపెన్ ఇన్విటేషన్ని మనవాడు ఒకడు బయటికి వెళ్ళి ఇలా మన ప్రాంతం సంబంధించిన వ్యక్తి ఇలాగా సక్సెస్ సాధించాడు అని హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం చాలా మంది వచ్చారు. దానివల్ల ఏంటంటే అప్పటి వరకు నేను ఎవరికి తెలియని వాడిని జనాలకి కొంత తెలియటం పెరిగింది కొంచెం. అవును. అయితే ఈ పేరు ఇలా బయటికి వెళ్ళటం వల్ల ఏమైందంటే పొలిటికల్లో ఎప్పుడు కూడా బీసీ లీడర్షిప్ అనేది చాలా కొరత ఉంది. దాంట్లో ఫైనాన్షియల్గా కొంచెం అంటే రాజకీయం అంటే ఈ రోజున ఎక్స్పెన్సివ్గా తయారైపోయింది. ఆ కోణంలో ఏంటంటే ఎలా చూస్తున్నారంటే సమాజంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా అంటే అంటే అన్నీ కాదు, కొన్ని పార్టీలు ఎలా ఉన్నాయంటే మొత్తం 4C మీద నడుస్తుంది. ఇప్పుడు మీరు పార్టీ టీడీపీలో ఉన్నారు నిన్నటి వరకు. టీడీపీ మిమ్మల్ని ఏం చేసింది? టీడీపీ వల్ల మీరేం నష్టపోయారు, ఎట్లా నష్టపోయారు? ఓకే, టీడీపీ వల్ల నష్టం ఎట్లానే కానీ కూడా ఈ గణాంకాలు ఎలా ఉన్నాయంటే ఒక క్యాస్ట్ అనేది ఒకటి ఉంది. క్యాస్ట్ ఉండాలి, వాళ్ళకి క్రియేటివిటీ ఉండాలి, మళ్ళీ కాన్ఫిడెంట్ ఉండాలి. ఈ 4C అనేది చాలా ఇంపార్టెంట్ పొలిటికల్లో. ఈ 4 ఎవరైతే ఉన్నారో ఆ ఫిల్టరింగ్ జరిగిన తర్వాత ఈ మనం ఎక్కడైతే పిక్ అయ్యామో దానికి ప్రపోజల్ రావటం. ఈ 4 ఏది లోపిస్తే మీకు టికెట్ నిరాకరించారు చంద్రబాబు గారు? ఖచ్చితంగా అది ఫైనాన్షియల్గా క్యాష్ అనేది అది బాగా ప్లే చేస్తుంది అనేది నాకు గట్టిగా నమ్మకం. అది ఎవరు ఎలా చేశారు అనేది నేనైతే పర్టికులర్గా నేను అలా చెప్పడం. మీకు చంద్రబాబు గారు మీరు అప్రోచ్ అయ్యారా? మిమ్మల్ని ఏ టీం మిమ్మల్ని అప్రోచ్ అయ్యింది? చంద్రబాబు గారికి లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళిన టీం ఎవరు? అంటే టీం అంటే ఇప్పుడు ప్రత్యేకించి మనకి స్ట్రాటజిస్టులు అనేది ప్రతి చోట ఉన్నారు. ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా స్ట్రాటజిస్టులు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే కొంత సర్వే చేసి మనకి డ్యూ డెలిజెన్స్ చేసిన తర్వాత చెప్తే మనకి పిలిచారు. ఫస్ట్ అయితే నేను లోకేష్ గారిని పిలిస్తే నేను మాట్లాడాను. పిలిచినప్పుడు మిమ్మల్ని ఎట్లా ఐడెంటిఫై చేశారు? ఒక గోరుముచ్చు గోపాల్ గారు ఆయన ఒక మారుమూల గ్రామం, ఎక్కడో ఎక్కడే చదువుకుని ఇబ్బందులు పడి వెళ్ళారు. ఎక్కడ సింగపూర్లోనో మలేషియా ఎక్కడో మీ బిజినెస్లో ఉన్నారు. అసలు ఎవరు ఈ గోరుముచ్చు గోపాల్ గారిని బయట తీసుకొచ్చింది ఎవరు మిమ్మల్ని? అదే అండి స్ట్రాటజీ ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిస్టులు వీళ్ళు మనకి ప్రేయర్ను ప్రపోజ్ చేయడం, లోకేష్ గారితో మనకి అపాయింట్మెంట్ పెట్టిస్తే డిస్కషన్ చేసిన తర్వాత మన డిస్కషన్లో ఏంటంటే మనకి స్కేలప్ చేసుకోవడానికి అప్పట్లో ఏంటంటే నేను కలిసినప్పుడు మేలో కలిశాను. డిసెంబర్లో ఎలక్షన్ వస్తుందనే ఉద్దేశంలో ఉన్నప్పుడు మనకి ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, ఎంపీ అంటే కొంచెం స్పాన్ ఎక్కువ కాబట్టి నేను తట్టుకోలేనంటే లేదు ఎమ్మెల్యే కంటే ఎంపీ బాగుంటుందని ప్రపోజల్ అయితే ఎవరు చేశారు? లోకేష్ గారు మిమ్మల్ని ఎంపీకి చేయమని అన్నారు.
ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే కాస్ట్ దృష్టి ఏంటంటే ఈ ఈస్ట్ అండ్ వెస్ట్లోను అటు గుంటూరు వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్స్ ఈక్వేషన్స్ అన్ని కూడా బాగుంటాయి. అది మీకు గుంటూరు వరకు మీ ఎఫెక్ట్ ఉంటుందంటే యాజ్ బీసీ నాయకుడిగా, బీసీ కార్డు సామాజిక వర్గం చెందిన వ్యక్తిగా. దట్టు ఇప్పుడు ఏలూరు తీసుకుంటే ఒక యాదవ కమ్యూనిటీనే బీసీ ఆబ్వియస్లీ మనకి స్టేట్ వైజ్ 55-56% ఉంది. బట్ ఇక్కడ మనం ఒక ఏలూరు పర్టికులర్గా డిస్ట్రిక్ట్ తీసుకుంటే దాంట్లో 2,80,000 నుంచి 3 లక్షల చీలకు మనకి యాదవ ఓటు అంటే 5 నియోజకవర్గాల్లో మీ సామాజిక వర్గం ఉంది. అవును, అది బలంగా ఉంది. దానివల్ల ఏంటంటే అది చెప్పినా కదా కాస్ట్ కూడా ఇంపార్టెన్స్, నాట్ ఓన్లీ క్యాష్ అని. సో అలా సమీకరణ మీకు 2 ఉన్నాయా? సీలో 4 సీలు 2 సీలు ఉన్నాయి కదా, క్యాస్ట్ ఉంది, క్యాష్ ఉంది. ఫస్ట్ లో 4 సీలు ఉన్నాయి పొలిటికల్గా. ఓకే, ఆ 2 సీలు ఎక్కడ మిస్ అయ్యి ఎవరు మిస్ చేశారు? అంటే ఇంకో 2 సీలు ఏమున్నాయి, క్యాష్ ఉంది, అది క్వాలిఫైడ్ క్యాస్ట్ ఉంది, క్రెడిబిలిటీ ఉంది. పొలిటికల్ ఈ 2 కదా కావాల్సింది. సో తర్వాత మనకి కాన్ఫిడెన్స్ ఉంది. ఆబ్వియస్లీ మనం ప్రజల్లో రెస్పాన్స్ మనం ఖచ్చితంగా ఏదైనా మీరు వ్యక్తిగతంగా చూసారు మీ కాన్ఫిడెన్స్ ని. ఆ 1,000 మంది 15,000 మంది ఫంక్షన్ రావడం ఒక విధమైన మీకు ఏదో సమ్ ఫీల్ కలిగింది. అంటే ఆమె సెల్ఫ్ మేడ్ పర్సన్. మనకి ఏంటంటే ఎవరు ఏ గాడ్ ఫాదర్ లేకుండా మనకి స్థాయి అట్లాగే ఎదిగారుగా, అలా ఎదిగాల ఫైనాన్స్ లో స్టేబుల్ గా ఉన్నారుగా. కాబట్టి మీరు 4 సీలు 2 సీలకి ఎలిజిబిలిటీకి వచ్చారు. పొలిటికల్గా కావాల్సిన 2. మరి ఎక్కడ లోపించి చంద్రబాబు గారిని కలిసిన తర్వాత చంద్రబాబు గారు మీకు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పారా? అదే మన ఆశ్చర్యపోవద్దు. మనకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్, మన ప్రొఫైల్ అంతా బాగా నచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మనల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఆయనకి నాకు ఎప్పటి నుంచో ఒక మంచి సత్సంబంధాలు ఉన్నట్టుగా అంత ఫీల్ ఉందన్నమాట. రాజకీయ పరంగా మీరు సహజంగా ఎక్కడైనా ఉంటుందండి ఈ ఎఫెక్షన్ అనేది, కామన్ అది. అదే అంటే మనకి అంత ఎఫెక్షన్ ఉన్నప్పుడు మరి మీకు టికెట్ ఎందుకు మిస్ చేశారు? అదే మిస్ చేయటం అనేది అదే సమీకరణాలు. ఇప్పుడు ఆ టికెట్ మిస్ అయిన దానికంటే కూడా నేను బాధపడేది వాళ్ళు ఒక 4 రోజులు వెయిట్ చేసినా కానీ ఎవరో ఫోన్ చేసి సమీకరణల వల్ల మీకు టికెట్ ఇవ్వకపోతున్నాం అని చెప్పలేదు అనే బాధ ఎక్కువ అనమాట. అంటే ఒకటే గోపాల్ గారు, మీరు బీసీ యాదవ్ సామాజిక వర్గం, మిమ్మల్ని కాదని ఇచ్చిన క్యాండిడేట్ కూడా బీసీ యాదవ్ సామాజిక వర్గం. మీకులాగా మీరు ఇతర దేశాల్లో వ్యాపారాలు, ఆయన హైదరాబాదు ప్రాంతాలు, బెంగళూరులో వ్యాపారస్తుడు. ఏంటి మీకు ఆయనకున్న తేడా ఏంటి? మిమ్మల్ని కాదని ఇంకా లో లెవెల్ బీసీ అభ్యర్థిని తీసుకొచ్చి ఆ సామాజిక వర్గాలకి టీడీపీ టికెట్ ఇచ్చిందని చెప్పి పొలిటికల్ మైలేజ్కి ఏదైనా ప్రయత్నిస్తే పోన్లో మీరు కూడా ఒక ఆలోచన చేయొచ్చు. సేమ్ యాస్టీజ్ క్యాష్ ఉంది, 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు ఏంటి మీలో లేనిది ఏంటి? మళ్ళీ పుట్టా మహేష్ గారిని తీసుకొచ్చి ఏలూరు పార్లమెంట్గా పైకి నాన్ లోకల్ పర్సన్, ఈ జిల్లా కాదు, ఈ సరౌండింగ్లో ఎవరు సంబంధాలు లేవు, మీరు ఈ జిల్లా వాసి, ఏలూరు పార్లమెంట్కి సంబంధించిన ఓటరు, సరే ఎక్కడైనా వ్యాపారాలు చేయొచ్చు, మీ కుటుంబం, మీరు చదువుకుంది హై స్కూలు, మీ ఉద్యోగ బాధ్యతలు ఇక్కడే చేశారు. మీకు లేని క్వాలిఫికేషన్స్ ఆయనకి ఏమున్నాయి పుట్టా మహేష్ యాదవ్ గారికి? అంటే ఆయనకు ఇంకో సీ ఉందండి. అదేంటంటే అంటే 4 సీల్లో 2 సీలతో పాటు ఇంకో సీ అడిషనల్గా ఉంది. 4 సీలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది కాస్ట్ తోటి కుల సమీకరణాలు అనుకుంటా, క్యాష్ 2 అయితే ఉన్నాయి, క్యాష్ ఉంది. తర్వాత క్రెడిబిలిటీ మరి అది ఇక్కడ ఉందో లేదో నాకైతే తెలియదు కానీ తర్వాత మనకి కాన్ఫిడెన్స్ అన్నాం. ఇక అది ఆబ్వియస్లీ ఉన్నా లేకపోయినా ఉందని చెప్పుకుందాం. ఇంకో సీ నాకు ఎలా కనపడుతుందంటే అంటే జనాలు కూడా అనుకుంటారు ఆయన సివిల్ కాంట్రాక్టరు, ఇక్కడ పోలవరం అనేది ఒకటి ప్రాజెక్ట్ ఉంది, రేపు అన్నది రోజున వచ్చేది మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. అది పోలవరం అంటే నేను అదే మొన్న చెప్తా ఉన్నా, అది కంప్లీట్ అయితే ప్రజలకు వరం, కంప్లీట్ అవనంత వరకు రాజకీయ నాయకులకు వరం, అది సాగుతున్నంత వరకు బిజినెస్ వ్యాపారస్తులకి వరం. అది అందుకనే ఆ పోలవరంలోనే వరం ఉంది. ఒకవేళ టీడీపీ వస్తే పుట్ట మహేష్ యాదవ్కి పోలవరం ప్రాజెక్ట్ ఒక వరమే. అందుకే కదా ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు, అది నా మాట కాదు, నాకు వాళ్ళు అంత లోతుగా ఉన్నారు. ఇవాళ ప్రజల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. లేదంటే ఇప్పుడు ఏలూరు జిల్లాకి ఆయన ఏదో అభివృద్ధి చేస్తాకు వస్తున్నాడా అంటే నమ్ముతారా జనాలు ఇక్కడ ఉన్నవాళ్ళు? అంటే ఇప్పుడు ఆయన ఎక్కడో ఒక 4-5 జిల్లాల అవతల ఉన్న వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పర్టికులర్గా ఈ జిల్లాలో వేస్తే ఆయన ఏమన్నా సంఘ సంస్కర్త, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది అనుకుంటున్నారు దాంట్లో? ఇంకో 4 సీలు ఒక సీ అన్నారు కదా, అదే కాంట్రాక్టర్.
ఓకే, ఒక సివిల్ కాంట్రాక్ట్ అంటే తెలుగుదేశంలో ఉంటారు, అన్ని పార్టీలో కాంట్రాక్టర్ ఉంటారు. అలాగనే ఉండదు. ఈ కాంట్రాక్టర్కి ఎవరు గాడ్ ఫాదర్? ఎవరు గాడ్ ఫాదర్ అంటే ఖచ్చితంగా ఆయన యనమల రామకృష్ణ గారు, ఆయన మామ కదా. ఇప్పుడు IVR కాల్స్లో నడిచినప్పుడు కూడా ఆయన పేరు చెప్పి, వాళ్ళ ఫాదర్ పేరు చెప్పి, వాళ్ళ మామగారు కూడా పేరు చెప్పాడు, పుట్ట సుధాకర్ గారు. ఇప్పుడు ఎలా ఉందంటే రాజాది రాజమార్తాండ అన్నట్టుగా. అంటే అంటే ఆయనకు ఓన్ ఐడెంటిటీ లేదు, ఎవరెవరో పేర్లు చెప్పి పేరు చెప్పాల్సిన పరిస్థితి. అవును, మరి కాన్ఫిడెన్స్ లో మీరు గమనిస్తే ఆ కాన్ఫిడెన్స్ నాకే ఎక్కువ ఉంది. ఏంటంటే ఇక్కడ నేను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్ ఇక్కడ. గోపాల్ యాదవ్ అనగానే వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తాతలు ఎవరో, లేదంటే వాళ్ళ మామూలు ఎవరు, ఏం చెప్పక్కర్లేదు, అందరికీ ఐడెంటిఫికేషన్ ఉంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నా. ప్రజల్లోకి వచ్చినటువంటి గుర్తింపుని, ఆదరాభిమానులకి ఎల్లవేళ్ళ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందుకని ఈ రోజున అంటే ఒక ఇలువలేని పార్టీలో, అంటే ఇప్పుడు బీసీ కార్డు పేరు చెప్తూ బీసీ సమీకరణలో ఒక నాయకత్వం లోపం వచ్చింది. తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం. ఈటీటీలో ఎన్టీఆర్ కూడా బీసీ కోసమే పుట్టాను అన్నాడు. బీసీని ఆదరించిన సందర్భంలో ఆ రోజుల్లో ఉంది, ఆయన బతుకున్న రోజుల్లో బీసీలకు పెద్ద పెట్టేసిన సందర్భం. కానీ ఈవేళ చంద్రబాబు గారు లీడర్షిప్ వచ్చిన తర్వాత బీసీలకి నేనే వెన్నుముక అన్నారు. కానీ బీసీలు అందరూ చంద్రబాబు నాయుడు వెన్నుపోటని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. ఏది కరెక్ట్ అనుకోవచ్చు? వెన్నుముక్క కరెక్టా, వెన్నుపోటు కరెక్టా? అంటే ఎన్నుముక్క అనేది చెప్తూనే ఉన్నాం. అంటే నేను కూడా తెలుగుదేశం పార్టీలో నిన్నటి వరకు ఉన్నప్పుడు జయహో బీసీ పెట్టారు. అలాగే స్థానిక సంస్థల్లో మీరు కూడా గుంటూరు చిలలూరుపేట డిక్లరేషన్ మీటింగ్కి వెళ్ళినట్టున్నారు. చాలా మంది వెహికల్స్ లో పెట్టి జనాలు తీసుకెళ్ళినట్టున్నారు. అదే కానీ అంటే మొబిలిటీ ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీలో అది ఉంటుంది, కామన్ అండి, తీసుకెళ్తారు ఎవరైనా. సో అది ఓకే. జేఓబీసీ అని చెప్పేసి మొత్తం 25 జిల్లాల్లో 50 వెహికల్స్ అయితే పెట్టాం. దాంట్లో నా వెహికల్స్ కూడా కొన్ని ఇచ్చాం. దానికి స్టిక్కరింగ్ చేసి ప్రతి మండలం హెడ్ క్వార్టర్లోనూ చేసాం అనమాట. 31 మండలాలు ఉంటే దాంట్లో చేసాం మనకి ఏలూరు డిస్టిక్లో. చేసినప్పుడు జేఓబీసీ అంటే బీసీలు టీడీపీ పార్టీ, బీసీల పార్టీ, సో మీ పార్టీని మీరు గెలిపించుకోండి అని చెప్పేసి గొంతు దించుకుని మనం చెప్పాం. ఒక చైతన్యవంతంగా మనం దాన్ని చేసాం అనమాట. అలాగే బీసీ డిక్లరేషన్ అన్నారు. బీసీ డిక్లరేషన్ అంటే నేనేమనుకున్నా అంటే నిజంగా హానెస్ట్లీ అంటే నామినేటెడ్ పోస్టులు ఇన్ని ఉన్నాయి, బీసీలకి ఈ కులానికి ఇన్ని ఇస్తాం అంటే ఇప్పుడు 55-56% ఉన్నాయి, ఒక 130 కులాలు పైగా ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు కూడా 100లో ఉంటాయి. ఇన్ని చైర్మన్లు ఉన్నాయి, ఇన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, వీటిల్లో మేము బీసీలకి ఈ కులానికి ఇన్ని ఇస్తున్నాం. లేదు 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఈ కులానికి ఇన్ని ఇస్తున్నాం, ఈ కులానికి ఇన్ని ఇస్తున్నాం. లేదు ఎంపీ సీట్లు 25 ఉన్నాయి, దాంట్లో రాజ్యాంగం ప్రకారం ఆ రిజర్వేషన్లో 5 పోయినాయి. ఒకటి ఎస్టీకి ఇచ్చారు, 4 బీసీలకి ఎస్సీలకి వెళ్ళిపోయినాయి, ఎస్సీలకి 5 వెళ్ళిపోయినాయి. 20 ఉన్నాయి, 20లో ఒక్కొక్క సామాజిక గణాంకాలను బేస్ చేసుకుని మేము ఎంత ఇస్తాం అని చెప్పేసి చెప్తారేమనుకున్నా నేను. అలా కాకుండా బార్బర్ షాపులకి కత్తిర్లు ఇస్తాం, ఆదరణ పథకం, ముందడుగు ఆదరణ, ఇవన్నీ ఉన్నాయి. కళ్ళు గీత కార్మికులకి ఏమో చెట్లు ఎక్కడానికి సరిపడా మెటీరియల్ ఇస్తాం. లేదంటే యాదవాస్కి ఏమో గొంగళ్ళు ఇస్తాం, గొర్రెలు పెంచుకోండి. ఏంటండి ఇదా జనాలు కోరుకునేది? ఏంటి మనం ఎక్కడికి ఇంకా బ్యాక్వర్డ్ వెళ్ళిపోతా ఉన్నా? అంటే రాజకీయంగా చైతన్యం చేయాలి, కానీ రాజకీయ పార్టీలు ఇంకా మనం ఏంటంటే ప్రజల్ని విద్యావంతులు చేయాలి, వాళ్ళు చైతన్యపరచాలి, ఆ తర్వాత వాళ్ళని ఆర్థికంగా బలపడేటట్టు చేయాలి, తర్వాత రాజకీయంగా ఎదగాలి. మరి అక్కడే అదే వేదిక మీద చెప్పారు 50 సంవత్సరాలు దాటిన బీసీలు అందరూ కూడా 4000 పెన్షన్ ఇస్తా ఉంది. 3000 రూపాయల పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంటేనే బడ్జెట్ ఎక్కడదని ప్రశ్నించిన తెలుగుదేశం పార్టీ. మరి ఇవాళ 4000 రూపాయలు బీసీలు అంటే మిగిలిన కులాలు కూడా ఇప్పుడు అదే 4000ని అన్ని కులాల్లో వెనుకబడిన వర్గాలు కూడా 4000 ఇవ్వమని అడుగుతున్నారు. అది సాధ్యపడుతుందా? ఒక బీసీ నాయకుడిగా చెప్పండి. అంటే సాధ్య అసాధ్యాలను పక్కన పెడితే అసలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుతాయా అంటే నాకు అది $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. అంటే నాలాంటి వాడికి ఒక బీసీ వ్యక్తికి ఏ పార్టీ అయినా నిలబెట్టగలదా? ఇప్పుడు వరకు నిలబెట్టిన పార్టీలు చూసారా? అంటే నిలబెట్టిన పార్టీలు అంటే నేను ఖచ్చితంగా చూస్తున్నాను. దానికి ఎగ్జాంపులే వైసీపీ పార్టీ. ఇప్పుడు బీసీలకి చేస్తాం, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ మీరు చెప్పిన 56 మంది నామినేటెడ్ పోస్టులను బీసీలకి ఇచ్చారు, అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చారుగా వీళ్ళు. వైసీపీ ఇచ్చారు. ఇప్పుడు కూడా మనకి ఎంపీ లిస్టులు చూస్తే ఏమవుతుంది,
5 రిజర్వేషన్లు ఇస్తే 20లో 12 ఇచ్చేసారు. 48 ఎమ్మెల్యేలు ఇచ్చారు. అసలు నెంబర్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. నేను అదే అడుగుతున్నా, ఓపెన్ ఛాలెంజ్. మన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలకి ఇంత పెద్ద పీట వేసిందా? ఒక ఎంపీ అంటే ఒక అత్యున్నతమైన స్థానం, అది ఒక వైట్ పాస్పోర్ట్ ఇస్తారు. అది ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ రిసీవింగ్ కానీ అక్కడ అంబాసిడర్ వచ్చి చేసుకోవడం కానీ అసలు ఎంత అత్యున్నతమైన స్థానం. అలాంటి స్థానంలో బీసీలను తీసుకెళ్ళి ఒక 12 మందిని పార్లమెంటరీకి ఢిల్లీ పంపిస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే మరి ఆయనకి అసలు అభిమానులు ఎలా ఉంటారు? నాలాంటి వాడే ఫ్యాన్ అయిపోయాడు అసలు. ఒకటి అంటే మరి మీరు టీడీపీలో ఉన్నప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వం ఉందిగా, వైసీపీ ప్రభుత్వం ఉందిగా, అప్పుడు కూడా బీసీలకి పెద్ద ప్రయారిటీ వేశారుగా, మరి అప్పుడు ఎందుకు మీరు ఆలోచించేలేపారు? అంటే ఆలోచన అంటే ఒకటండి, ఇక్కడ ఏంటంటే జరిగేదిను అసలు జరగబోయేది యాక్చువల్గాను అక్కడ చెప్పే మాటలు చాలా మీకు కొంచెం బాగా ఉంది, హార్ట్ టచ్ అయినట్టున్నాయి, తేడా ఉన్నాయి. అంటే ఇప్పుడు అంతా అక్కడ ఎలా ఉందంటే పిల్లలకి బూచోడు వస్తాడని చెప్తా ఉంటారు, ఏదైనా చేయకపోతే. ఇది కూడా అలాగే బూస్ కథలు టీడీపీలో విన్నారు బాగా. ఇప్పుడు కూడా ఏంటంటే వైసీపీ అనేది ఒక భూతార్థంలో పెట్టేసి అదొక పెద్ద అంటే అక్కడికి వెళ్తే చాలా భయంకరంగా ఉండే పరిస్థితులు అనేది క్రియేట్ చేశారు. మీరు మెంటల్ గా మీ చుట్టుపక్కల పరిస్థితి ప్రాంతం అతను మెంటల్ గా సెట్ చేశారు, వాతావరణం అంటే క్రియేట్ చేసింది అదంతా. దాంట్లో మీరు స్టిక్ అయిపోయి ఉన్నారు. వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి అబద్ధ ప్రచారాలని జనాలు ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉందంటే నా ఎగ్జాంపులే తీసుకోండి, నన్నే తీసుకుంటే ఎలా ఉంది, టికెట్ రాకపోవడానికి కారణం ఎలా ఉందంటే అక్కడ బ్యాక్ స్టాపింగ్ జరిగిందని మనం చెప్పిన ఎవరు నమ్మడు. ఎందుకు ఎలా ఉండదంటే ఇప్పుడు ప్రజల్లో నాకు వస్తున్న ఆదరణ చూసి ఆదరణ లేదంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. సో మనల్ని ఎలా దెబ్బేయాలి, ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేయాలి. ఎలా చేయాలి, అది డబ్బులు పెట్టుకోలేదు, డబ్బులు లేవని చెప్తా ఉంటారు. అసలు రాజకీయం చేయడానికి మీరు అన్నట్టు ఈ ప్రచారం తెచ్చారు. గురుముచ్చి గోపాల్ గారికి డబ్బులు ఉన్నాయి, ఎంపీ క్యాండిడేట్, బీసీ సామాజిక వర్గం, ఏలూరు పార్లమెంటు సంబంధించిన వ్యక్తి అని, అతనైతే బెస్ట్ అని చెప్పని చివరి నిమిషంలో 50 కోట్ల రూపాయలు పెట్టమంటే నేను అంత పెట్టలేను, నేను 35 కోట్ల రూపాయలు పెట్టగలను అని మీరు అన్నట్టు బయట జరుగుతున్న మీరు అన్నారు ప్రచారం. ఇది కూడా ఒక ప్రచారంలో భాగంగా జరిగింది. అంటే ఏది వాస్తవం అంటే ఇంటర్వ్యూలో మరి నెంబర్లు అలా చెప్పడం బాగోదు, అది నాకు వ్యక్తిగతంగా కూడా ఇష్టం ఉండదు. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ దాన్నే చెప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు 12 మందికి ఇదంతా ప్రచారంలో భాగమే, నాకు వచ్చిన సమాచారం అదే చెప్తుంది. ప్రచారం ఆయన ఉంటాయండి, అలా కాదు అసలు మనం వాస్తవంగా ఉందా లేదా? వాస్తవం కాదండి. ఒక విషయం మాట్లాడుకుందాం. 12 మంది ఎంపీలు బీసీలకు ఇచ్చారు కదా, ఈ 12 మంది ఎన్ని కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు? వాళ్ళందరూ టీ ఖర్చులకు కూడా పార్టీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం అండి, టీ ఖర్చులు కూడా పార్టీ నుంచే పంపిస్తున్నారు. అంటే రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కరిని కూడా ఏంటి ఇంత అమౌంట్ పెడితేనే టికెట్ ఇస్తామనే పరిస్థితులు వైసీపీలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీలో నేనే డబ్బులు పెట్టలేనండి, పార్టీ పెట్టుకుని చేసుకోవచ్చు కదా, నాలో ఏ లోపం ఉంది అంటే జనంలో బలం లేదా, లేదంటే మాట్లాడలేదా, నాకు వయసు లేదా, ఏంటి నాకు కులం లేదా? కానీ ఎన్ని సమీకరణాలు పక్కన పెట్టేసి మీరు అన్నట్టుగా ఇంకొక అతనికి యాడ్ ఉంది అక్కడ, పోలవరం అనేది అందరికి వరం కాబట్టి బాగా నేనైతే అది నమ్ముతాను. మహేష్ కుమార్ గారికి పోలవరం ఒక వరం కాబోతుంది గెలిస్తే అనే ఊహల్లో ఉన్నారు అందరూ కూడా. ప్రజల్లో నుంచి కూడా వచ్చేది అదే స్పందన. లేదంటే ఎక్కడో ఎక్కడ రావడం అంటే ఇక్కడ జనాభా లేరా? ఇప్పుడు లోకల్ అభ్యర్థులు కడప జిల్లా నుంచి తీసుకొచ్చారు అంటున్నారు. బీసీలకే పెద్ద వేట వేయాలంటే అశోక్ గౌడ్ గారు ఉన్నారండి. ఆయన ఎప్పటి నుంచో స్టేట్ లీడర్, గౌడ్ సమాజ వర్గం కూడా సైజబుల్ నెంబర్. ఆయన కూడా తెలుగుదేశం రాష్ట్రంలో గౌడ్ సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్. అవును. తెలుగుదేశం పార్టీ బీసీ సాధికారత కమిటీ కూడా కన్వీనర్ అతను. అవును. సో ఆయనకి ఇవ్వచ్చుగా బీసీల్లో, బీసీకే పెద్ద పేట వేస్తానంటే. లేదు, ముద్రపోయిన గారికి న్యూజిలాండ్ లో టికెట్ ఎలా పోయారు ఏంటి, ఆయన మీద కూడా ఏదో పబ్లిక్ లో బాగా పెద్ద పెద్ద రిపోర్ట్లు వచ్చాయి. ఆయన కూడా 2023 ఫిబ్రవరి 9వ తేదీన అనపర్తిలో చంద్రబాబు నాయుడు గారు కూడా టికెట్ నీదే నువ్వు వెళ్ళి పని చేసుకోని చెప్పి యనమల రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముద్రపోయిన వెంకటేశ్వర గారికి చెప్పారట. అవును. కానీ ఆయన కూడా అలా ఆయన ఇన్ఛార్జ్ పదవి ఆయన తెలియకుండానే వేరే ఇన్ఛార్జ్ పార్టీలు చేరని వ్యక్తిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ చేశారు. మరి అప్పుడన్నా కొంచెం మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ రాలేదా ఏదో జరుగుతుందని? కన్ఫ్యూజన్ అంటే మనకి ఇచ్చిన అష్యూరెన్స్ అలాంటిది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటే ఆ షూరిటీ ఆ గ్యారంటీ ఉండదు. ట్యాగ్ లైన్ అనేది గుర్తించారు. ఇప్పుడు అదే ట్యాగ్ లైన్ మాత్రమే. అక్కడ గ్యారంటీ నాలాంటి వాడికి ఇచ్చినటువంటి వాడికి వ్యక్తులకి ఇచ్చిన దానికి లేనప్పుడు ప్రజలు అంత పబ్లిక్ కి మాస్ కి వెళ్ళి అందుకే చెప్తా ఉన్నా ఇందాక కొన్ని పథకాలు అమలు చేస్తారా అంటే
ఏమో ఏం చేస్తారు వీళ్ళకి 1-to-1 ఇచ్చినటువంటి వాటికి అష్యూరెన్స్కే దిక్కులేదు ఆ లేట్లో డ్యాష్ మీదకి వచ్చి ఎన్నికల సభలో చెప్పేది వాస్తవా అమలు అవుతాయా అంటే ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు. మీరు అన్నట్టు టీడీపీని వైసీపీని బేరీ చేసుకుంటారు కదా ప్రజలు. అవును, ఖచ్చితంగా. బీసీ వర్గాలకో లేకపోతే ఎస్సీ వర్గాలకో లేకపోతే మైనార్టీ వర్గాలకో లేకపోతే ఇతర వర్గాలకు ఏ ప్రయారిటీ ఇచ్చిన హామీలు అమలు చేశారు అని ప్రయారిటీ ప్రజలు బేరీ చేసుకోవాలి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అప్డేటెడ్ ప్రజలు కదా వీళ్ళంతా. అయితే బేరీజ్ అంటే చిన్న విశ్లేషణ చేద్దామండి. నేను ఆగస్టులో 30వ తారీఖున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు వచ్చి విషయం చెప్పలా. ఓకే, పార్టీలో కానీ ఎక్కడ కూడా మనకి చేయలేదు. కానీ ప్రజల్లో చాలా విపరీతమైన రెస్పాన్స్ ఉంది, విపరీతమైన స్పందన ఉంది, అక్కడ వచ్చింది. నేను ఇప్పుడు నిన్న అనుకోకుండా ఓ డిస్కషన్ కోసం వెళ్ళి కొన్ని సందర్భాల్లో నేను వైసీపీలో జాయిన్ అయ్యాను. నాకు సంతోషంగా ఉంది. నేను ఇంటికి వస్తూ ఉన్నాను. వచ్చినప్పుడు ఎలా ఉందంటే దారి పొడుగున నీరాజనాలు జనం బాణాసంచ పేల్చి స్ట్రేట్ అంతా ఉన్నప్పుడు ఆ పరిస్థితి లేదు. వైసీపీలో జాయిన్ అయిన తర్వాత మీకు వెంటనే 1 గంట 2 వరకు కూడా జనం వచ్చి నాతో కూర్చుని ఇంటి దగ్గర కూర్చుని ఇప్పుడు కూడా చూడండి బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇంత పబ్లిక్ లో రెస్పాన్స్ ఉంది. మరి అప్పుడు ఎందుకు లేదంటే వాళ్ళందరూ ఒకటే అనేవాళ్ళు, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అనేవాళ్ళు. నేను అందరిని అడుగుతున్నా, ఎరా మీరు అందరు నేను ఇదివరకు అక్కడ ఉన్నప్పుడు ఇంత రెస్పాన్స్ లేదు, మీరు అందరూ ఏంటి ఎలా అయ్యారంటే, అన్నా మీరు అక్కడ ఉన్నారు, నువ్వు ఉన్నాను మేము వేయాలి ఓటు, ఎంచుకున్న పార్టీ కరెక్ట్ కాదనేది వాళ్ళే ప్రజలే చెప్పగలిగారు. నీ కోసం అయితే మేము ఓట్లు వేయాలి తప్ప పార్టీ కోసం అయితే మేము ఓట్లు వేయం. కాకపోతే ఇప్పుడు మావాడు మా పార్టీలోకి వచ్చావు కాబట్టి మేము అందరం ఓపెన్ అయ్యామన్నా. ఇప్పుడు ఈసారి రోడ్డు ఎక్కువ అసలు ఎలా ఉండదో, ఎంత హంగామా సృష్టిస్తామని చెప్పేసి వాళ్ళు హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి బయట ఎంతమంది వెయిట్ చేస్తా ఉన్నారు. మరి 24 మీరు యాక్చువల్ అయిపోయింది టీడీపీలో. మీరు అన్నట్టు 4 సీలు అన్ని అడిషనల్ సీలు ఆయనకు వచ్చినాయి. సరే జరిగితే అధికారంలోకి వస్తే నా పోలవరం పుట్ట మహేష్ గారు కానీ ఏంటనేది ఏ వారం అనేది కొద్ది రోజులు తేలుతుంది అనుకోండి. అది మరి ఇప్పటికైనా మీరు రిలైజ్ అయ్యారా టీడీపీలో ఇంతకాలం ట్రావెల్ చేయటం ఒక విధంగా రైటా తప్ప, చాలా సమయం వృధా అయిందని చెప్పి ఎక్కడన్నా కొంచెం మీరు రిలైజ్ అయ్యే ఆలోచన వచ్చింది ఎక్కడన్నా? అంటే మనం ఒకసారి దిగితేనే కానీ లోతు తెలియదు అంటారు. తెలిసింది ఇప్పుడు నిండా మునిగారు, దూరపు కొండలు నునుపు కూడా అంటారు. అలాగే ఇప్పుడు మనం వెళ్ళి ఒకసారి దిగితేనే కానీ మనకి ఆ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ మీద సగం ఉండకంటే పూర్తిగా ఉండితే చలి అంటే తెలుసు. ఇప్పుడు చలి పూర్తిగా టీడీపీలో తెలిసిపోయింది. అది ఎలా ఉండదు అనేది ఒకసారి దిగితే తెలుస్తుంది. అంతేగాని మనం బయట ఉండి కబుర్లు చెప్తే సరిపోదు. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు టికెట్ రాలేదని చెప్పేసి నేను పార్టీ మార్చానని చెప్పేసి. అసలు నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, టికెట్ రాకపోవడం కాదు, నాకు 4 రోజులు వెయిట్ చేసినా కానీ టికెట్ ఇవ్వలేకపోతున్నాము అని ఒక్క మాట చెప్పినట్లయితే చాలా బాగుండు. అంటే నేను బీసీ కులానికి ఒక యాదవ కులానికి చెందినవాడిని కాబట్టి ఆ ఉంటే ఇవాళ ఉంటాడు రేపొద్దున ఉంటాడు, ఈడు పోతే 10 ఓట్లు కూడా ఈడికి వెనకాల వెళ్ళవు అని ఒక చులకన భావన. లేదంటే ఒక ఎన్ఆర్ఐ ఎమోషనల్ ఏదో చేస్తూ ఉంటారు, వచ్చిన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారని చెప్పి వీళ్ళకి భావన. నాలంటోడు మీకు విషయం తెలియట్లే, నాకు 45 సంవత్సరాలు, నీకు 20-25 సంవత్సరాలు రాజకీయం చేయడం అని వచ్చా. నేను ఒకసారి అనుకుని దిగిన తర్వాత నేను చిన్నప్పుడు పడిన కష్టాలు చూసి నేను బాగా ఒక స్టేజ్కి రావాలని అప్పుడు డిసైడ్ అయ్యి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నా మీ అందరికీ తెలుసు. అలా డిసైడ్ అయిపోయి నేను నాకు ఆ ప్యాషన్ అంటే బీసీలకి ఏ పార్టీ మీకు ప్రయారిటీ ఇచ్చింది అనుకోవాలా? బీసీ వర్గాలకి అంటే మిమ్మల్ని నమ్ముకున్న సమాజ వర్గం, మీ సమాజ వర్గం కానీ ఇతర సమాజ వర్గాలు బీసీలకు కానీ ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు ఇప్పుడు? సామాజిక వర్గాలకి మెసేజ్ అంటే ఇప్పుడు నాలంటోడు డిసైడ్ అయ్యి బరిలోకి వచ్చిన తర్వాత ఒక 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ బీసీ లీడర్ బలంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ బీసీలందరూ ఏంటంటే ఒక బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అప్పుడు పార్టీలకి అతీతంగా నాయకులు ఎవరున్నారు, ఎక్కడున్నారు, ఎలాంటోడు అనేది కాల్కులేషన్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు నేను వైసీపీ పార్టీలోకి వచ్చింది కూడా అక్కడ బీసీలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆయన మాట్లాడే ఇంప్లిమెంట్ అయిందా గమనించారు అట్లా? అదే ఇప్పుడు అది ఇంప్లిమెంటేషన్ అయిన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఎంపీ సీట్ల అలొకేషన్. అది ఇంకా అది ఒక ఉదాహరణ చాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మనకి ఇంకా ఈ ఇంటర్వ్యూ ఏంటంటే సీరియల్ లా తీసుకోవాలి కాబట్టి ఆ ఒక్క ఉదాహరణ చాలు బీసీలకు ఏం న్యాయం చేస్తున్నారు, లేదంటే ఆయన ఎమ్మెల్యే స్థానాల్లో రిజర్వేషన్ పరంగా ఎంత ఇచ్చారని మనం చూడవచ్చు. ఓకే,
మరి ఈ నేపథ్యం అంతా చూస్తే మీరు ఇప్పటికైనా కరెక్ట్గా మంచి డెసిషన్ తీసుకుని వైఎస్ఆర్సీపీలో రావడం మీకుగా ముందు ప్రజలకు జస్టిస్ చేయడం పక్కన పెట్టండి. మీకుగా నేను ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా, నా ద్వారా నన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ ఒక మంచి న్యాయం వైఎస్ఆర్సీపీలో జరుగుతుందని చెప్పి భావిస్తున్నారా మీరు? అంటే నేను ఎప్పుడు కూడా నా వ్యక్తిగత ప్రయోజనం నేను చూడట్లేదు. కానీ ప్రజాదరణ నేను చెప్పినట్టుగా నిన్న జాయిన్ అయిన తర్వాత ఇంటికి వస్తే వాళ్ళ యొక్క పబ్లిక్ యొక్క రెస్పాన్స్ చూస్తే ఖచ్చితంగా అక్కడ మంచి జరగకపోతే అంత రెస్పాన్స్ ఉండదు. అదే కదా, అంతే కదా. సో దాన్ని బట్టి మనం అనుకోవచ్చు ఇప్పుడు ప్రజాదరణ గల పార్టీలు ఏమున్నాయి, అక్కడ మంచి నిర్ణయం తీసుకున్నా చెడు నిర్ణయం తీసుకున్నా. మీరు ఏదన్నా మీ సామాజిక వర్గాలకి బీసీలకి మంచి చేయాలంటానికి ఇది ఒక ప్లాట్ఫామ్ మీకు వైసీపీ ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా ఉపయోగపడదు, నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మరి రేపు 24 ఎన్నికల ప్రక్రియ జరగబోతుంది. మరి మీరు అందరూ అనుకున్నట్టుగానే ఎన్ఆర్ఐ అలా ఫ్లైట్లో వచ్చి టికెట్ వస్తే ఉంటారు, టికెట్ అయిపోయింది మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతారన్నారు, టికెట్ రాలేదు, వైసీపీలో జాయిన్ అయ్యారు. రేపు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యేల అభ్యర్థి కానీ మీరు ఏ విధంగా బీసీ సామాజిక వర్గాలకు ఎలాంటి మెసేజ్ ఇచ్చి ఈ పార్టీని బలోపేతం చేయడానికి మీరు ఎలాంటి మీ ప్రయత్నం ఏ విధంగా ఉండబోతుంది? నా ప్రయత్నం నా వంతు అయితే ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది. నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, నేనేదో పదవులు ఆశించో ప్యాకేజీలు ఆలోచించో వైసీపీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది, వైసీపీ పార్టీలో నేనైతే జాయిన్ అవ్వలేదు. ఖచ్చితంగా ఇక్కడ బీసీలకి ఎస్సీలు ఎస్టీలకి అన్ని సామాజిక వర్గాలకు కూడా బలంగా అంటే పార్టీ ఉంది, వాళ్ళకి న్యాయం చేస్తుంది. అదే వాదాన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఖచ్చితంగా మంచి మెజార్టీతో అభ్యర్థిని గెలిపించడానికి అయితే నా వంతు కృషి అయితే ఉంటుంది. లాస్ట్గా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకు స్వయంగా మాట ఇచ్చిన తర్వాత టికెట్ మిమ్మల్ని మిస్ చేస్తే మరి పార్టీ అధినేతలే స్వయంగా చెప్తే మీకే టికెట్ రాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో 175 మంది కూడా చాలామంది ఇప్పుడు రోడ్లెక్కి టికెట్ రాని వాళ్ళు సీనియర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బండారు సత్యమూర్తి కానీ వెరీ సీనియర్ మోస్ట్ లీడర్ టీడీపీ పెందుర్తి విశాఖపట్నం, అట్లాంటి వాళ్ళు చాలామంది జిల్లాలో ఉన్నారు. సాక్షాత్ ఏలూరు జిల్లాలో టీడీపీ అధ్యక్షుడికి టికెట్ లేదు. మరి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? మీరు ఏం గ్రహించి మరి పార్టీ అధ్యక్షులు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడు ఇద్దరు కూడా ఏమీ మీకు టికెట్ ఇస్తారని కూడా హామీ ఇచ్చిన అమలు చేయలేదంటే మీకు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఆ పాయింట్లో? అంటే రాజకీయంలో ఇప్పుడు కొంతమంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే ఏంటంటే మాట మీద నిలబడతారు అనేది చాలామందికి నమ్మకం ఉంది. అది నేను చూస్తున్నాను, అది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాను. కొన్ని పార్టీలు ఉంటాయి, వాళ్ళు ఏంటంటే చెప్తారు చేయరు, చేస్తాం చేయకపోవడం అనేది పక్కన పెడితే సమీకరణలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి, టికెట్లు సాధ్యపడవచ్చు, అవన్నీ మనం గౌరవిస్తాం. ఇక్కడ నా బాధ నా విషయంలోకి వచ్చేసరికి అందరితోనూ మాట్లాడారు, అన్ని అంటే కొంచెం బాగా ఉన్న వాళ్ళు అందరితోనూ మాట్లాడారు, అంటే కులాలు బలం తర్వాత మీరు బెస్ట్ అని వాళ్ళు చూసుకున్నారు. కానీ నాలంటోడిని ఒక బీసీ కులం వస్తున్నానైనా వీళ్ళు అంటే మనకి కనీసం కమ్యూనికేషన్ లేదు, లేదంటే యాదవ్ కులం వస్తున్నానైనా కమ్యూనికేషన్ లేదు, లేదంటే వీడు పోతే 10 ఓట్లు కూడా వీడి గురించి పెద్ద ఆలోచన చేసేది ఏంట్లే అనే ఒక దారుణంలో ఉన్నప్పుడు, అంటే ఒక పార్లమెంటేరియన్గా నేను వర్క్ చేసుకోమన్నప్పుడు ఎంతో కొంత స్టామినా లేకపోతే మార్కెట్లో రాంగ్ కదా. అలాంటి పార్టీకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? అంటే ప్రజలను ఒకటే గమనించమని చెప్తా ఉన్నా, అంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడ న్యాయం జరగట్లేదు దాంట్లో లైవ్ ఎగ్జాంపుల్లో నేను ఉన్నాను. మీరు స్పష్టంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నాను. స్పష్టంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమంటే ఏ నిర్ణయం అనేది మీరు ఆల్రెడీ మీరే అనుభవం, మీరే ఎగ్జాంపుల్. ప్రజలకు ఓపెన్గా మీరు చెప్పడానికి నాకు హెసిటేషన్ లేదు. ఇక్కడ ఎందుకు వెనకంజ చేసే ఆలోచన? వెనకంజ కాదు ఇది. ఇప్పుడు నేను జనాలు ఎలా ఉంటుందంటే ఏ అండగా గొడుగు పడుతున్నారా అనుకునే రీతిలో ఉంటారు. అది రాకూడదు అనేది రాకూడదు. ప్రజలు మనం అనుకుంటాం విజ్ఞతకు వదిలేస్తున్నారు, ప్రజల నిర్ణయం మేరకు చేయండి అని. ఎస్, ఎందుకంటే ప్రజలు చాలా ఆలోచన పరులు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు, పరిణామాలు అన్నీ తెలుసు. దాని గురించి నేను వీళ్ళకే సపోర్ట్ చేయండి అనే అక్కర్లా, వాళ్ళకి నిజాలు తెలుసు. ఖచ్చితంగా ఇప్పుడు నేను వచ్చి ఒక వైసీపీ పార్టీలో ఉన్నానంటే మరి అక్కడ గౌరవం గుర్తింపు ఉంది అనే కదా మనం వచ్చింది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి మెసేజ్ హ్యాపీగా ఉన్నారా మీరు? హ్యాపీగా ఉంటాను. 24 hours ఇదే టైంలో మీరు జాయిన్ అయ్యారు. అంటే పబ్లిక్ రెస్పాన్స్ చూసి అయితే హ్యాపీగా ఉన్నాను. ఖాళీ లేదు, అందరూ వస్తూ ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు లేదు అట్లా లేదు, కనీసం మిమ్మల్ని వచ్చి
ఎలా ఉన్నారు, పలటించడం లేరు. అంటే అక్కడ ఎక్కువ ఆధిపత్య పోరు ఎక్కువ ఉంది. అంటే వచ్చిన వాడిని సాగనంపితే ఆడు ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనేది అక్కడ ఉన్నటువంటి. ఒక వికెట్ పడిపోయింది, నెక్స్ట్ వికెట్ ఎవరైనా అట్లా ప్లాన్ చేసుకున్నాం. అవును, అలాగే వ్యక్తుల యొక్క స్వప్రయోజనాల కోసం పార్టీని ఎదగనివ్వట్లేదు. అలాగే బీసీలందరూ దూరం అయిపోవడానికి కూడా ప్రధాన కారణం అది. ఒక విధంగా మీకు మంచి జరిగింది అనుకోవాలా, కొద్ది త్వరగానే మేలుకున్నట్టు అనుకోవాలా మీ రాజకీయ భవిష్యత్తు మీరు ఎలా ట్రావెల్లో? అంటే మనం ప్రజల కోసం ఏదో చేద్దామని వచ్చినప్పుడు దీంట్లో మంచి చెడులు పెద్ద లెక్కలు వేసుకుని దిగాకలేదు. ఖచ్చితంగా రెండు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవును, హ్యాపీ మూడ్స్ అన్నీ ఉంటాయి. అవును, మనం మెచ్చుకునేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు. అందరిని బ్యాలెన్స్ చేస్తూ ప్రతిదానికి ఆన్సర్ చేస్తూ మనం వెళ్ళాలి. అలాగే మంచి చెడులు ఉంటాయి, మనం మంచి తీసుకుని ముందుకెళ్తా ఉంటాం. ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు, మరి ఏంటి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి వెళ్ళబోతున్నారా? ప్రజలతో ఎన్నికల వరకు ఉండి ప్రజలతో ఉంటారా, లేకపోతే మీ రాజకీయం అంతా కంటిన్యూగా ఎన్నికల తర్వాత కూడా ఉండి మీరు ఒక ఐడెంటిఫికేట్ వచ్చింది వేళ గుర్తింపు తెచ్చుకోగలిగారు. ఏలూరు పార్లమెంటు మీ పుట్టినరోజుకు ముందు రోజు వరకు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి గురుముచ్చు గోపాల్ గారు. మీరు మీ స్పీచ్లో కూడా చెప్పారు మూడో పేరు అని చెప్పారు, మూడిట్లో ఒకటి నాది కన్ఫర్మ్ అని చెప్పారు కూడా చెప్పారు మీరు. తర్వాత మేము చూసిన జాబితాలో కూడా ఫస్ట్ మీ పేరే, మూడిట్లో ఒక పేరు మీ పేరు అనేది లిస్టులో కూడా మేము చూసిన సందర్భం ఉంది. మరి వాళ్ళ టికెట్ లేదు, మళ్ళీ పార్టీలోకి వచ్చారు, వైసీపీలోకి వచ్చారు. రేపు నుంచి మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది? అంటే టికెట్ లేదు అని చెప్పేసి మళ్ళీ టికెట్ వేసుకుని వెనక్కి వెళ్ళిపోయే రకం అయితే కనుక ఈ రోజు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యేవాడు కాదు. ఫస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు టికెట్ క్యాన్సిల్ అంతే. టికెట్ ఏముందండి, అవి అసలు రాజకీయంలోకి పదవులు అనేది అదొక బాధ్యత, వస్తుంటాయి వెళ్తుంటాయి, బాధ్యత, అడిషనల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను నేను. సమాజం సేవ చేయాలంటే రాజకీయ పార్టీలు ఉండాలి, పార్టీలో మనం ఉంటాం. ఖచ్చితంగా నాయకత్వంగా మనం అయితే ఖచ్చితంగా చేద్దామని ఇప్పుడు ఈ రోజున లాంగ్ టర్మ్ ప్లాన్తోనే మనం వైసీపీలోకి వచ్చాం. నేను పారిపోవాలి లేదంటే రాజకీయాలు వద్దు అనుకుంటే అక్కడ టికెట్ రాలేదు కాబట్టి వెళ్ళిపోతే అనుకుంటారు అందరూ, ఎవరు అడగరు కూడా. అవును, మళ్ళీ ఇక్కడ స్టాండ్ అయి ఉన్నామంటే ఖచ్చితంగా నిలబడటానికి. భవిష్యత్ రాజకీయాల్లో మీరు ఏలూరు గడ్డ మీద ఉంటారు రాజకీయ పరంగా. ఏలూరు గడ్డే కాదు, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయి చూడబోతున్నారు అంతే. ఇంకా దాని గురించి నేను ఎక్కువగా 2024 జరిగిద్ది లేకపోతే జరగవచ్చు. నాకేమైనా వయసు అయిపోయి రిటైర్మెంట్ వెళ్ళనే 29 జరగచ్చు. నాకేమో 74-80 సంవత్సరాలు లేదు కదా, నాకు నెక్స్ట్ ఎలక్షన్ ఉండదంట. తప్పేం కాదు, ఎగ్జాక్ట్లీ మీరు అన్నాం. ఇదే పరిస్థితిలో మీకులాగే ఒక ఆస్పిరెంట్ పేరు చెప్పను, 24 కాదు 29 మాదే అన్నారు. మనిషికి ఆశ ఉండాలి, ఆశయం కూడా ఉండాలి. మీకున్న ఆశయం కరెక్ట్ అది. ఇవాళ టికెట్ రావచ్చు, మీరు రానున్న రోజుల్లో ట్రావెల్ చేస్తే మీకు మంచి ఆపర్చునిటీ రావచ్చు, బెస్టే కదా. మనిషి ఆశాజీవిగా ఉండాలి కాబట్టి ఉండాల్సింది కంపల్సరీ. కాబట్టి మీరు ఇక రాజకీయాలు ఇదే కొనసాగిస్తూ మీరు ఏలూరు పార్లమెంట్లో కానీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో మీరు రాష్ట్ర నాయకుడు అయిపోయారు, చేశారు మీరు అందరూ. ఇప్పుడు పెద్ద ఆయన అన్నాడు నిన్న ఇంటికి వచ్చి వాదాడుస్తూ, టికెట్ ఇస్తే నాయకుడు అయ్యేవాడివి, టికెట్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు పెద్ద నాయకుడు అయిపోయాడు. ఆ మాటకి నేను 2 చేతులు డబ్బులు ఖర్చు పెట్టినా రాదుగా, రాదా అంతనే. ఒక జిల్లా నాయకుడు ఒకేసారి రాష్ట్ర నాయకుడు అయిపోయాడంటే దానికి ఎంత ఎస్టాబ్లిష్ కావాలి? మీరు ఫ్రీగా ఎస్టాబ్లిష్ తీసుకున్నారు మా ద్వారా. మేము ముందే చెప్పాం, ఈ మార్చి 12వ తారీఖుని చెప్పేశాం. ఏమని? గురుముచ్చు గోపాల్ గారు త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోబోతుందని చెప్పి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలు ఇస్తాం మేము. ఇదంతా చేసింది మీరే అనిపిస్తుంది నాకు. మేమే మిమ్మల్ని పార్టీలో తీసుకొచ్చామంటారా? అయితే మా వాళ్ళందరికీ మీ పేరు చెప్తాను. ఓకే ఓకే. ఇదేమైనా రాజకీయాల్లో మీలాంటి యువకులు అంటే రాజకీయాలు మీరు ఒకడే, వయసు ఇచ్చే 45 అనేది కామన్ పర్సన్ ఏజే కానీ. ఏమండి వయసు అంటే ఒకటి చెప్తున్నాను, లైఫ్ స్టార్ట్స్ అట్ 40 అంటారు. అంతేనా? జీవితం అనేది 40 సంవత్సరాల తర్వాతే మొదలవుతుంది అంటారు. ఓకే, 22 సంవత్సరాల విద్యాభ్యాసానికి ఒక 20 సంవత్సరాలు ఏమో కెరీర్ చూసుకోవడానికి, అన్ని అయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాతే ఫైనల్ క్లోజ్ చేస్తున్నాక రేపటి నుండి మీరు ప్రచారం ఎట్లా ఏంటి ఎలా చేయబోతున్నారు ఏంటి? అంటే నేను అధిష్టానం ఆదేశాలు కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. మనకి పార్టీ ఆదేశాల మేరకు మీ కార్యక్రమాలు కొనసాగుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. రైట్ సార్. ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో ఒక బీసీ నాయకుడిగా ఒక చిన్నపాటి ఉద్యోగం నుండి మరి వాళ్ళ స్వశక్తితో ఎవరి ఆధారం లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా కష్టపడి చదువుకుని
ఉన్న తెలివితేటలను ఉపయోగించుకుని ఇవాళ ఇతర దేశాల్లో వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడి చాలామంది పేదలకి ఎంతో కొంత ఇతోధికంగా ఉపయోగపడుతూ రాజకీయ పరంగా టీడీపీ ఎంపీ ఆశించి ఎంపీ కొన్ని కారణాలతో టికెట్ రాకపోవడం, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం, పదవి రాకపోయినా వైఎస్ఆర్సీపీలో బీసీ సామాజిక వర్గాలకి అత్యంత ప్రాధాన్యత సమతుల్యత ఉందని చెప్పి గురుముచ్చు గోపాల్ గారు అంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా రాజకీయాల్లో ఒక చరిత్ర, ఒక మరో చరిత్ర గురుముచ్చు గోపాల్ గారు సృష్టించడానికి అవకాశం ఉంది అని వారిలో ఉన్న ఒక ఆలోచన చెప్తుంది. మరి ఏదేమైనా ఖచ్చితంగా గురుముచ్చు గోపాల్ గారికి ఒక మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని, ఇదే విధంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఎన్ని జాబితాలు వచ్చినా ఎన్ని సర్వేలు వచ్చినా గురుముచ్చు గోపాల్ గారికి ఆ పార్టీ అధినేతలు ఎవరైనా సరే టికెట్ ఇచ్చి తీరాల్సిందే. ప్రజలతో ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయి. రానున్న రోజులు అదేవిధంగా ముందుకెళ్తానని చెప్పి అన్నారు. మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో గురుముచ్చు గోపాల్ గారు టీడీపీ వీడి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన తర్వాత తొలి ఇంటర్వ్యూ ఎంటీవీ తెలుగు డిస్ట్రిబ్యూట్ ఇంటర్వ్యూలో మరి సమయాన్ని కేటాయించి వందలాది మంది ప్రజలు బయట వెయిట్ చేసినా కూడా మీడియా పట్ల గౌరవం, మీడియా ద్వారా కొంత సమాచారాన్ని ఒక బీసీ నాయకుడిగా జరిగిన అన్యాయం లేదంటే ఏం జరుగుతుంది, బీసీల పట్ల ఎలా ఉండాలి, ఏ పార్టీ ఏం చేస్తుంది ప్రజానికాలు తెలియపరచాలని చెప్పి ఎంటీవీ తెలుగు డిస్ట్రిబ్యూట్కి తొలి ఇంటర్వ్యూ ఇచ్చిన గురుముచ్చు గోపాల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీ రాజకీయ భవిష్యత్తు దినదినాభివృద్ధి చెంది ఇంకా బాగుండాలని చెప్పి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,